నా మొగుడు రౌడీ పార్ట్ 53. మాల్లుడితో పెట్టుకోకు బావా. నా ఉద్దేశం వాడితో పాటు మన హనీ బంగారాన్ని కూడా అందులో పెట్టి మగ్గబెట్టాడు అని అంటూ శౌర్య వంక కొరకొర చూస్తారు సూర్య గారు. మీ బంగారాన్ని నేను మగ్గబెట్టడం కాదు, అదే వచ్చి నన్ను మగ్గబెట్టింది అన్నాడు నవ్వుకుంటూ తండ్రికో వెటకారం లుక్కిచ్చి రూమ్లోకి వెళ్ళిపోతాడు శౌర్య. బేబీని భరించేవాడికి పేరులు పెట్టలేంలే బావా, తేడా వస్తే వాళ్ళ చూపులు కూడా మనం భరించలేం అంటారు గోవర్ధన్ గారు. అల్లుని బాగా చదివేసినట్టున్నావు, బాగా నచ్చాడా? హాహా, అందుకే నా కూతురు నీ కొడుకు చేతుల్లో ఉంది, ఎంతైనా కమిషనరు కాబట్టి నచ్చుతాడులే అంటూ గోవర్ధన్ గారి భుజంపై చెయ్యవేసి నడుస్తూ వాకింగ్ చేస్తారు. పిలువు వద్దని ఎవరన్నారు? బయట కాస్త గౌరవప్రదంగా బావా అంటే బాగుంటుంది కదా ఏంజెల్. గౌరవప్రదమైన పిలిపేగా. ఒరే ఓకేనా? రూమ్ వరకు ఓకే, బయట నాట్ ఓకే, బట్ నాకు అదే నచ్చింది. మారిపోతున్నావు ఏంజెల్. నువ్వు మారలేదా? ఎంతో ఇన్నోసెంట్గా ఉండేవాడిని, ఇప్పుడు తట్టుకొని అల్లరి చేస్తున్నావు తెలుసా. అల్లరి చేస్తేనే మన మధ్య సఖ్యత కుదిరేది, మనకు బుల్లు బేబీ వచ్చేది. నచ్చలేదా నీకు? ఇబ్బందిగా ఉందా? లేదు కానీ అంటూ ఆమె నడుంపై చెయ్యవేసి నెమురుతూ ఉంటాడు ఇషిక్. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, నేను అందిస్తాను అంటే ఆమె పెదవులను అతి చేరువగా వస్తాడు. వణుకుతున్న పెదవులతో అతని వంక చూస్తూ మనకి అప్పుడే పిల్లలా అంటుంది. హాహా, ఇంకా వదిలే, టైం పడుతుంది. నువ్వు బొటిక్ పెట్టు ఫస్ట్, అందులో స్టాండింగ్ పొజిషన్ వచ్చాక వర్కర్స్తో మెయింటైన్ చేసుకుంటూ బేబీని ప్లాన్ చేసుకుందాం. అయితే ఒక మనకి దాంతో పని లేదు కదా, పడుకుందామా? నా ఫీలింగ్స్తో పని లేదా? మీకు ఫీలింగ్స్ ఉన్నాయా అని అమాయకంగా అడుగుతుంది సాధిక. నేనేమైనా మరబొమ్మన ఫీలింగ్స్ లేకపోవడానికి? మరీ ఇంతకుముందు సోఫాలో కూర్చుంటే అలానే అనుకున్నాను అని వ్యంగ్యంగా అంటుంది. చాలా మారిపోయావు అంటూ ఆమె సిగ్గు దొంతలను దూరం చేస్తూ ఒక్కసారిగా తన మీదకు లాక్కొని ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పేశాడు. ఆ బ్లాంకెట్ కింద జరిగే ప్రణయ కెలియలెన్నో. డార్లింగ్, ఎందుకు డల్గా ఉన్నావే? ఆమె కాళ్ళని తన ఒడిలో పెట్టుకుంటూ అడుగుతాడు రానా. ఏం లేదు, పడుకుందాం అంటూ నవ్వు నటిస్తుంది సాత్వి. సరే పడుకో నువ్వు, నాకు నిద్ర రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇలారా, వేడి చేసిందా, దిష్టి తగిలిందా అంటూ దగ్గరికి వచ్చిన రానా ముఖాన్ని తడిమేస్తుంది సాధ్వి. నా ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదు, మరెందుకు నిద్ర రావట్లేదు? ఏం లేదు అని టిట్ ఫార్ టాట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు రానా. ఆమెకి అర్థమైపోయింది తను ఏం లేదు అన్నది కాబట్టి అతను కూడా హట్ అయ్యే బదులుగా మాట్లాడుతున్నాడు అని. దిండుబడిలో పెట్టుకుని బెడ్రూమ్ జారుపడి కూర్చున్న సాధ్వి కాలు మునివేళ్లతో రానా షర్ట్ తేల్చి అతని పొట్టపై పాదాలు అందిస్తుంది. ఆమె ఫేస్ చూడకుండా మోకాల నుండి పాదాల వరకు సున్నితమైన ప్రెజర్ ఇస్తూ ఉంటాడు రానా. నాకు స్టార్టర్స్ కావాలి, తీసుకువెళ్ళవా? నువ్వు ఇచ్చేవి కావాలి అని నాలుకని పెదవులతో తడుపుతూ రానా వంక చూస్తుంది సాధ్వి. ఐబ్రో రైస్ చేసి ఆమె వంక చూస్తాడు రానా. అవును, నాకు కావాలి అనిపించింది. ఎందుకలా చూస్తావు? బయట తినేవి ఉంటే చెప్పు, తెస్తాను, లేదా తీసుకువెళ్తాను. నో, నాకు నువ్వు ఇచ్చే స్టార్టర్స్ కావాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటూ అతని షర్ట్ పట్టుకుని తన మీదకి లాక్కుంటుంది సాధ్వి. ఇంట్రెస్ట్ లేదు అంటే వినవేంటి? ఏడుపు మొహం పెట్టేసి రానా కళ్ళల్లోకి చూస్తుంది సాధ్వి. వాట్స్ యువర్ ప్రాబ్లం అని నేను అడగకుండా నీకు నువ్వుగా చెప్పిన రోజు నీకు స్టార్టర్స్ ఇస్తాను. ఇంట్లో అందరూ ఉన్నారు, అమ్మ ఒక్కటే సింగిల్గా ఉంది, నాన్న కూడా మారిపోయారు. ఇంటికి వస్తే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని ఆలోచించాను. బట్ నీకు నచ్చదు కాబట్టి చెప్పలేదు. నాకు నచ్చదా అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ముందు ముందుకు ముందెందుకు చెప్పలేదు? నీ బిహేవ్ చాలా వియర్డ్గా ఉంది, తట్టుకోవటం నా వల్ల కాదు అని రానా గుండెల్లో ఉదికిపోతుంది సాత్వి. ఈ సెకండ్ ఛాన్స్ చెప్పడమే నాకు నచ్చలేదు అని అమ్మ వంక సీరియస్గా చూస్తాడు రానా. సారీ, అవసరం లేదు అని ఆమెకు దూరంగా జరుగుతాడు. అతడు ఏడిపిస్తున్నాడు యార్, బాధ పెట్టావు డార్లింగ్. సారీ చెప్పాను కదా, నాకు అవసరం లేదు. ఇంకేమైనా కావాలా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. నాకేం వద్దు, పడుకో. ఓకే అని మూత తిప్పుకుంటూ బెడ్పై వాలుతుంది సాధ్వి. ఆమె పక్కనే పడుకుంటాడు, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూస్తూ పడుకుంటాడు రానా. అన్నిటికీ కోపమే. లేట్గా అయినా చెప్పాను కదా అని గొనుక్కుంటూ రానా వైపు తిరిగి అతన్ని చూస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. మార్నింగ్ 9 అయ్యేసరికి చెకప్ కోసం రెడీ అయిన సాధ్వి మెల్లగా నడుచుకుంటూ కిందకు వస్తుంది. పూర్తి ఆరోగ్యంగా క్లీన్ సేవ్లో కళ్ళల్లో నీళ్ళతో పద్మగారి కాళ్ళను పట్టేసుకుని క్షమించమని ఏడుస్తూ కనిపిస్తున్న శకుని కనిపించి ముందే ప్లాన్ చేశాడా అనుకుని రూమ్లోకి వెళ్ళి రానాని నిద్రలేపుతుంది సాధ్వి. అపాయింట్మెంట్కి టైం అవుతుంది, కాసేపు పడుకో నువ్వు డార్లింగ్ అని పలకని అతని తీరుగు అతని వీపు దిండుతో కొట్టి ఇడియట్, స్టూపిడ్ అని తిట్టేస్తుంది. అయిపోయిందా తిట్టడం అని బద్ధకంగా లేచి కూర్చుంటాడు రానా. అన్ని ప్లాన్స్ చేసుకుని ఉంటే నాకెందుకు చెప్పలేదు? ఏం ప్లాన్స్? నాన్న వచ్చారు, నాకేం సంబంధం లేదు, ఉండు 2 పీకి వస్తా అని బెడ్ దిగుతాడు. నువ్వు తీసుకురాలేదా?
హన్సీతో కలిసి కిందకు వస్తున్న శౌర్య శకునును చూసి వీడికి ఎంట్రీ బోర్డు ఎవరిచ్చారు అని పైకి చిన్నగా అంటాడు. అది పక్కన ఉన్న హన్సీకి వినిపిస్తుంది. ఎవరిచ్చిన మంచి టైంలోనే ఎంట్రీ బోర్డు పెట్టారు కదా. పద్మ పిన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బొక్కలో భర్త ఉంటే ఎంత పోతే ఎంత, వాడిని భరించే కంటే సింగిల్గా ఉండటం నయం అని శౌర్య స్లీవ్స్ మడత పెట్టుకుంటూ సీరియస్గా వెళ్తుంటే అతని చేతిని పట్టుకుని ఆపేస్తుంది హన్సీ. వద్దు రౌడీ, బాబాయ్ మారిపోయి వచ్చారు అనుకుంటా, సరిగ్గా లేకపోతే అప్పుడు చూద్దాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది హన్సీ. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా, టిఫిన్ ఆఫీస్ రూమ్లో తీసుకురా అని తిన్నగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు శౌర్య. వాళ్ళ వెనకే వచ్చిన ఇషిక్ చికెన్ చూసి సాధిక వైపు చూస్తాడు. అతని ఫేస్లో కూడా సేమ్ శౌర్య రానా చూపించిన ఫీలింగ్స్ని కనబడతాయి. ప్లీజింగ్గా ఇషిక్ వైపు చూస్తుంది సాధిక. నువ్వు తీసుకురాలే? లేదు. సరే రౌడీ, రెడీ అవ్వ, హాస్పిటల్కి లేట్ అవుతుంది అని ముభావంగా చెప్పి కిందకి వెళ్తుంది. మెట్లు ఏకాగ్రతగా దిగుతూ అని వార్న్ చేస్తాడు రానా. వెనక్కి తిరిగి మూత తిప్పి ప్యాహ్ అని వెళ్తుంది. ఆమె మెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆమె ముందు ఇషిక్, సాధిక, వాళ్ళ ముందు శౌర్య, హన్సీలు ఉంటారు. వీళ్ళు కూడా తీసుకురాలేదా నాన్నను అనుకుంటూ హాల్లోకి వెళ్తుంది సాధ్వి. శౌర్య వెనుక వచ్చిన ఇషిక్ శకును చూసి సాధిక వైపు చూస్తాడు. అతని ఫేస్లో కూడా సేమ్ శౌర్య రానా చూపించిన ఫీలింగ్స్నే కనపడతాయి. ప్లీజింగ్గా ఇషిక్ వైపు చూస్తుంది సాధిక. తేడా వస్తే వేసేయడమే, నో సెంటిమెంట్స్ అని స్లీవ్స్ సర్దుకుంటూ తిన్నగా డైనింగ్ టేబుల్ సైడ్ వెళ్ళిపోతాడు. ఈయనకి కూడా కోపం ఎక్కువే అని కంగారుగా ఇషిక్ వెనక పరిగెడుతుంది సాధిక. మీ బాబుని చూసి పరిగెత్తుకుంటూ పోతావనుకున్నానే, కళ్ళ ముందు ఉండాలి అనుకున్నా, అది కూడా అమ్మ కోసమే. లేదంటే ఆయన మాకు ఎప్పుడూ ప్రేమ పంచలేదు. నాకు అమ్మ ప్రేమ, అక్క ప్రేమ తప్ప మరో ప్రేమ తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు అందరి ప్రేమ ఉంది. శౌర్య బావ, రానా బావ, మేనత్త, గోకుల పెద్దమ్మ, పెదనాన్న, హని, అక్క, సాధ్వి, అక్కశ్రీ, అన్నయ్య, సీతు వదిన, ఇప్పుడు సూర్య మామ. ఓ అందరి పేర్లు చెప్పేశావా? అందరి పేర్లు చెప్పేశావా అని స్ట్రెస్ చేసి అడుగుతాడు ఇషిక్. చెప్పేశాను కదా అని ఇషిక్ని టిఫిన్ వడ్డిస్తూ అంటుంది సాధిక. నైట్కి చెప్తా, ఎప్పటికీ మొగుడి పేరు మర్చిపోకుండా. అయ్యయ్యో మీ పేరు మర్చిపోయానా అని కళ్ళు టపటపా కొడుతుంది. ఇప్పుడు కళ్ళు అలానే కొట్టు, తర్వాత ఎక్కడ కొట్టాలో అక్కడ నేను కొడతా, ఐ మీన్ నీ వీక్నెస్ని అని కన్నింగ్ లుక్తో ఇస్తాడు ఇషిక్. తడబడుతూ ఇప్పుడు నేనేం చేశాను అని అంటుంది సాధిక. మీ బాబు ఇటే చూస్తున్నాడు అని కళ్ళు అటు తిప్పుతాడు ఇషిక్. వచ్చినప్పటి నుండి ఎవరు షేకుని దేకను కూడా దేకట్లేదు. భార్యను చూడగానే పద్దు అంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు. ఆవిడకి ఎలా రియాక్ట్ అవ్వాలో అసలు అర్థం కాకదు. అతను ఇంకా బతికే ఉన్నాడని కూడా ఆవిడకు తెలియదు. నమ్మశక్యంగా లేదు. ఆవిడ బిగుసుకుపోయి ఉన్న టైంలోనే మన హీరోయిన్స్ ఎంట్రీ జరుగుతుంది. సాధ్వి తండ్రిని సైలెంట్గా చూస్తూ ఉంటే ఇద్దరు కూతురు దగ్గరకు పిలుస్తాడు శకుని. వాళ్ళు అడుగు కూడా కదపరు. ఒక్కసారిగా నాన్నను మనసారా హత్తుకుండే అమ్మా, మన మధ్య ఆ బంధం ఎక్కడ ఉంది అని ఘాటుగా అడుగుతుంది సాధ్వి. నిజమేలే, మిమ్మల్ని అలా ఎప్పుడూ చూడలేదు, కానీ ఇక నుండి చూస్తాను, రండి తల్లి అని చేతులు చాపుతాడు శకుని. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? బావగారు అని సూర్య ప్రతాప్ గారి వైపు చూస్తాడు శకుని. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు? హాస్పిటల్. చాలా సంతోషం. మామ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఇతన్ని అని అడుగుతోంది సాధ్వి. అప్పుడే మెట్లు దిగుతూ వచ్చిన రానా వెళ్దామా అని అడుగుతాడు. రానా శకుని సైడ్ చూడను కూడా చూడదు. అల్లుడు, హే ఎవడు బే నువ్వు? దాన్ని పోయే ప్రతి ఒక్కడు వచ్చి అల్లుడు అని పిలిస్తే పిలిపించుకోవటానికి నువ్వు రా అని సాధ్వి వైపు చూసి బయటికి వెళ్ళిపోతాడు రానా. సూర్యగారు చెప్పే ఆన్సర్ కోసం వినకుండానే రానాను అనుసరిస్తుంది సాధ్వి. బేలగా సాధిక వైపు చూస్తాడు శకుని. నాన్న అని పిలిచే అర్హత కూడా కోల్పోయావు. ఏ పిలుపుతో పిలిస్తే నీతో మాట్లాడాలి, అందుకే దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని సాధిక ఇషిక్తో కలిసి బయటకు వెళ్తుంది. పద్దు అని ఆవిడ భుజం పట్టి కదిపి కిచెన్లోకి వెళ్ళిపోతాడు గోకుల. గోవర్ధన్ గారు కూడా భార్య వెనుక కిచెన్లోకి వెళ్ళి గోకుల ఏమైనా చెప్పాలా అంటారు. మీనాక్షి ఆ దరిదాపుల్లోకి రారు. రూమ్లోకి వెళ్ళిపోతున్న మీనాక్షి గారు వెనక వెళ్తూ మీనా నీతో మాట్లాడారా అంటారు సూర్యప్రతాప్ గారు. సారీ సూర్య గారు, కాస్త డిస్టర్బ్గా ఉన్నాను, గివ్ మీ సమ్ టైమ్ అని తల నొక్కుంటాడు ఆవిర. నేనా? నాపై నమ్మకం లేదా? ఉంది సూర్య గారు, కానీ అతను స్వయంగా నాకు చేసినవి గుర్తుకు వస్తుంటే శకునికి అవన్నీ గుర్తులేవు, మరి క్షమించండి అని ఎందుకు అడుగుతున్నాడు అని ఆశ్చర్యంగా అడుగుతారు మీనాక్షి. తీసుకొచ్చే ముందు కొన్ని బేసిక్స్ చెప్పాను. నేను గోవర్ధన్, పద్దు తన భార్య అని, అతని కోసం ఎన్నో భరించింది అని బ్రెయిన్ వాష్ చేశాం. పిల్లలకి వాడు చేసిన అన్యాయం గురించే చెప్పాం. మళ్ళీ గతం గుర్తుకు వస్తే మారిపోతాడు కదా, ఎప్పటికీ గుర్తురాదని డాక్టర్స్ తేల్చి చెప్పేశాక వాడిని పాజిటివ్ వైబ్స్ మిషన్తో ట్రైన్ చేసి తీసుకువచ్చాం. ఏమో నమ్మకం కలిగే వరకు కలుపుకోలేం. పద్దు ముందు అలానే బిహేవ్ చేస్తే తను ఫీల్ అవుతుంది. తన ముందు అలా ఉండనులేండి, నువ్వు డల్గా ఉండకరా, నచ్చలేదు అంటే వాడిని గెస్ట్ హౌస్కి పంపించేస్తాను అని మీనాగారు గడ్డం పట్టుకుంటారు సూర్యప్రతాప్.
సరే అతని సొంత తమ్ముళ్ళ చూశాను కదా, మోసం చేసే మళ్ళీ ఎదురు పడేసరికి కొద్దిగా డిస్టర్బెన్స్గా అనిపించింది అని సూర్యప్రతాప్ గారి గుండెల్లో ఒదిగిపోతారు మీనా. నన్ను క్షమించు పద్దు. చుట్టూ చూస్తారు పద్దు గారు. ఎవరూ కనిపించరు. తన ఇష్టానికి వదిలేసి వెళ్ళిపోయారు అని ఆవిడకు అర్థమైపోతుంది. ఎందుకు వచ్చారు మీరు? నువ్వు పిల్లలు కావాలని వచ్చాను. ఇక నుండి మీరే నా ప్రపంచంలా. నాకు మీపై ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంట్లో అందరూ ఉండమంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని పద్మగారు కిచెన్లోకి వెళ్ళిపోతుంటే పద్దు ఆకలేస్తుంది అని దీనంగా పొట్ట తడుముకుంటూ చూస్తాడు శకుని. అడుక్కునేవాడు వచ్చి ఆకలి అని అడిగితేనే ఓ ముద్ద పెట్టే మహలది. ఎంత కాదు అనుకున్న ఇంటి అల్లుడు స్థానంలో ఉండే వ్యక్తి అడిగితే పెట్టకుండా ఉండగలదా? పద్మగారి ప్లేట్ నిండా భోజనం, గ్లాస్తో వాటర్ అతను ముందు నేలపై పెట్టేసి గదిలోకి వెళ్ళిపోతారు. నిజంగానే ఆకలి అనిపించిన శకుని కడుపు నిండా తినేసి పద్మగారి వెళ్ళిన గదిలోకి వెళ్ళి ఆవిడను బ్రతిమలాటం స్టార్ట్ చేస్తాడు. మిస్సెస్ సాత్విక, ఎస్ డాక్టర్, మీకు ఫాల్స్ పెయిన్ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఈవేళ మీకు ఇన్నర్ టెస్ట్ ఒకటి చేయాలి. చెప్పలేం, 7th మంత్ డెలివరీ అయ్యే బేబీ అయితే అలర్ట్గా ఉండాలి కదా, అప్పుడు డెలివరీనా అని నొసలు ముడేసి చూస్తాడు రానా. ఆగవయ్యా, ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి అడుగుతావు. యాజ్ ఏ డాక్టర్గా క్లారిటీగా ఉంటాను నా బాధ్యత. నువ్వు రామ్మా అని సాధ్విని పిలిచి పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తుంది డాక్టర్. వెనక్కి వెళ్ళడానికి పైకి లేస్తాడు రానా. నువ్వెక్కడికయ్యా? తనకి తోడుగా, నువ్వు వచ్చేది కాదు, అది నా పెళ్ళం, అది నీ పెళ్ళాన్ని కానీ అందరి ముందు కాపురం చేయలేవుగా. అది అలాంటిదే, పేషెంట్ మొగుడు ముందు కూడా మేము ఇన్నర్ టెస్ట్ చేయలేం అని ఘాటుగా ఆన్సర్ ఇచ్చి సాధ్విని తీసుకువెళ్ళి టెస్ట్ చేపిస్తుంది డాక్టర్. 15 నిమిషాల తర్వాత నడవలేక నడుస్తూ బయటకు వచ్చింది సాధ్వి. చేతిలో ప్రిస్క్రిప్షన్ పెట్టి పంపించేస్తారు డాక్టర్. ఏమైంది, ఎలా నడుస్తున్నావు అని ఆమెను పట్టుకుంటూ అడుగుతాడు రానా. ఇన్నర్ టెస్ట్ అంటే తెలుసా? తెలియదే. స్టమక్ పైనే కాస్త కిందకి టెస్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. కాదు, ఇన్నర్ టెస్ట్ అంటే బేబీ ఎంతవరకు వచ్చి ఉందో, డెలివరీ అయ్యే ప్లేస్ వచ్చిందో లేదో చూస్తారు విత్ యూజింగ్ హ్యాండ్. అంటే అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు. అవును అని కళ్ళు ఆర్పుతోంది సాధ్వి. విసురుగా డాక్టర్ రూమ్లోకి వెళ్ళి రానా, అంత హాట్గా ఎలా టెస్ట్ చేస్తారు మీరు? తను నడవలేకపోతుంది, పేషెంట్ని సున్నితంగా ట్రీట్ చేయరా మీరు అని ర్యాష్గా అడుగుతాడు. ఆ టెస్ట్ అంతే డిఆర్, వాళ్ళు బాగానే చేశారు అని రానా చేతిని పట్టుకుని లాగుతుంది సాధ్వి. అబ్బే వినే రకమా, తనకి ఆపరేషన్ అయినా పర్వాలేదు, సున్నితంగా ట్రీట్ చేయలేదంటే హాస్పిటల్లోనే మూయించేస్తాను. అలాగే బాబు, దయచేసి నెక్స్ట్ టైం నువ్వు అస్సలు రాకు. నీ భార్య కంటే ముందు నువ్వే బిడ్డను కనేలాగా ఉన్నావు అని 2 చేతులు జోడించి వెటకారంగా అంటారు డాక్టర్. సాధ్వి చిన్నగా నవ్వి రానా చేతిని పట్టుకుని బయటకు లాక్కొని పోతుంది. ఏంటి ఇది, డాక్టర్తో అలానే మాట్లాడతారా అని రానా వైపు చురుకోపంగా చూస్తుంది. ఆమెకు లొక్కిచ్చి 2 చేతులతో ఎత్తుకుంటాడు రానా. దించు, నేను మెల్లిగా నడుస్తాను, నోరు మూసుకొని ఉండు అని ఆమెను కసిరి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు రానా. నాకు ఆకలి వేస్తుంది అని రానా వైపు చూస్తుంది సాధ్వి. తిన్నగా కారు ఒక హాస్పిటల్ ముందు ఆపి డైరెక్ట్గా ముందు బుక్ చేసిన క్యాబిన్కి తీసుకుని వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు రానా. ముందే బుక్ చేసిన అరేంజ్మెంట్ చేశాడు అనుకుంటూ సారీ చెప్పాక కూడా మూడిగా ఎందుకుంటావుడియా, కాస్త నవ్వచ్చు కదా అని రానా పక్కన నిలబడి అడుగుతుంది సాధ్వి. నవ్వొచ్చినప్పుడు నవ్వుతాలే, చాలా చేస్తున్నావురా అని రానా కలర్ పట్టుకొని పైకి లాగి గాడికి అనించి సీరియస్గా చూస్తుంది సాధ్వి. ఐబ్రో రైజ్ చేసి కూల్గా చూస్తాడు రానా. నార్మల్గా మాట్లాడవా? నీకు నచ్చినప్పుడు నువ్వు చెప్పిన ఫ్రీడమ్ ఉన్నప్పుడు, నాకు నచ్చినప్పుడు నార్మల్గా మాట్లాడే ఫ్రీడమ్ లేదా? సరే, ఆ ఫ్రీడమ్ బాగా వాడుకో అని ఆమె వెను తిరిగేసరికి ఆమె చెయ్యి పట్టుకొని ఆపిన రానా ఆమె బొగ్గలు ఒత్తేస్తూ, ఆఫ్టర్ ఆల్ ఒక గొట్టంగాడిలా పాత్ర పోషించిన మీ నాన్న కోసం నా దగ్గర ఫ్రీడమ్ లేనట్టు ఏం లేదు అన్న. నీకు నాకు మధ్య అడ్డుపొర ఉందా? అయితే ఆ గొట్టంగాడి ఇంట్లోనే ఉంటాడుగా, వాడి భజన చేసుకో. నీకు నా ఉద్దేశం అర్థం కాదా? నీకు నచ్చినవి నీ దరిదాపుల్లో తీసుకురాకూడదు అని ఏం లేదు అన్నాను, కానీ నీకు చెప్పడం ఇష్టం లేక కాదు. సరే, ముందు తను ఇంటికి వెళ్ళాక చూసుకోవచ్చు అని మొహం తిప్పేస్తాడు రానా. ఇక్కడే షార్ట్ అవుట్ చేయి, లేదంటే నాకు తినబుద్ధి కావటం లేదు. షార్ట్ అవుట్ చేయడానికి ఏముంది? ఏం లేదా? ఏం లేదు. రానా చెంపవే స్లాప్ ఇచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది. ఆమె అంతకంటే బాధ పెట్టడం ఇష్టం లేక ఇంకోసారి రిపీట్ అయితే బేట్ చేయను అని ఆమె గడ్డాన్ని ఎత్తి ఆమె పెదవులను తన పెదవులతో టచ్ అప్ ఇచ్చి ఆమెను తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెడతాడు రానా. ఆమె ఏమేమి తినగలదో ఆర్డర్ చేసి దగ్గర ఉండి తినిపిస్తాడు. ఇంకా పెయిన్ అనిపిస్తుందా నీకు అని మృదువుగా అడుగుతాడు రానా. డార్లింగ్ అనవా, నైట్కి లవ్ యాడ్ చేసి పిలుస్తాను అని కన్ను కొడతాడు రానా. ఇప్పుడే పిలవాలి అని మూతి ముడిచి అలకగా చూస్తుంది. తిను డార్లింగ్ అని నవ్వు దాస్తూ సూటిగా చూస్తాడు రానా.
పిలిచే వరకు తిన్ను అని పంతం పట్టి కూర్చుంటుంది సాధ్వి. రౌడీ టిఫిన్ అక్కడ పెట్టు, తినేసే కదా వర్క్ చేసుకోవాలి అంటూ శౌర్యాన్ని తినిపించేసి అతనికి తానే కాఫీ తాగించి మధ్యాహ్నం లంచ్ తినిపించి ఈవినింగ్ వరకు అతన్ని కదపదు. హనీ శౌర్య బాబు తిన్నాడా? ఇద్దరం తినేసి మమ్మీ. డాడీ ఎక్కడ ఉన్నారు? డాడీ మామ బయటికి వెళ్ళి రాలేదు. పద్దు పిన్ని ఎక్కడ ఉంది? ఇద్దరు రూమ్లోనే ఉన్నారు. ఎంత టైం తీసుకున్నా చేంజ్ వస్తే చాలు. అతనికి గతం గుర్తుకోలేదు అని మీ మామ చెప్పారు అని హనీ అంటారు మీనా గారు. అవునా, కరెక్ట్గా టెస్ట్ చేశారా అత్త? చేశారంట. అయితే నమ్మచ్చు బాబాయ్ని. ఓ ఆట ఆడుకుందాం ఆగు అని టబేల్మని రూమ్లో డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పటి వరకు బతిమల్ని శకుని ఇక ఓపిక నశించి పద్దుగానే బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. డోర్ ఓపెన్ అవ్వగానే సిగ్గుపడిపోతారు పద్మ గారు. హన్సీ బాగున్నావా అమ్మా అని చిరునవ్వుతో పలకరిస్తారు శకుని. బాగున్నాను బాబాయ్. మనమే గేమ్ ఆడదామా? ఇంట్లో బోర్ కొడుతుంది. ఏ గేమ్ అమ్మా? సరదాగా నీ కళ్ళు గంతలు కట్టేసి కొంత లేడీస్ మధ్య పద్దు పిన్నని హ్యాండ్ గ్యాస్ చెయ్యాలి. చేస్తావా? నేనా? నా వల్ల అవ్వదమ్మా అని పద్మగారి హ్యాండ్స్ పట్టుకొని తడిని మీ నలుగురిలో పట్టుకొని చూడమంటే చూస్తాను అంటాడు శకుని. సరే ఏదో ఒకటి రండి మమ్మీ అని గోకుల మీనా పద్మగారిని వరుసగా నిలబెట్టి బయట వర్క్ చేసే ఇద్దరు లేడీస్ని తీసుకువచ్చి అందరినీ షఫియల్ చేస్తుంది హన్సీ. శకుని గిరున తిప్పి లేడీస్ ముందు నిలబెట్టాక ఒక్కొక్కరు చేతిని పట్టుకొని లైట్గా తడిమి చూసి లాస్ట్గా ఒక చేతిని పట్టుకుంటాడు. అదే ముందు శకుని అయితే ఆడవాళ్ళ చేతులు కనిపిస్తే చాలు కామంతో తడిమేసేవాడు. కానీ ఈ శకుని ఆడవాళ్ళు చేతులు తరుగుతూ ఉంటే చిన్నగా వణుకుతూ ఉన్నాడు. నిజానికి చివరి దశలో రానా చేతితో అంత గట్టిగా ర్యాంప్ పడింది అతనికి. అతని మైండ్ నుండి ఆ దెబ్బలు కొట్టిన తీరు ఇప్పటికీ పోలేదు. అందుకే ఆడవాళ్ళ జోలికి వెళ్ళాలి అంటే భయపడుతున్నాడు. బాబాయ్ ఫిక్స్ చేయమంటావా? ఇది పిన్ని హ్యాండ్ అని. శకుని కళ్ళుకి ఉన్న గంతులు విప్పి ఎదురుగా ఉన్న లేడీస్ని చూపిస్తుంది హన్సీ. ఎదురుగా ఏ భావం లేకుండా నిలబడ్డ పద్మగారు కనిపించి పద్దు అని ఆనందంగా పిలుస్తారు శకుని. పర్వాలేదు, వదిన బాగానే గుర్తుపట్టాడు, పైగా ఇంటెన్స్గా టచ్ చేయలేదు అని గోకుల గారు అబ్జర్వ్ చేసిన మ్యాటర్ మీనా గారితో అంటారు. నేను అదే గమనించాను, నమ్మచ్చు అనిపిస్తుంది. మనమే పద్దుని ముందు తొయ్యాలి అని మీ భార్య అంటే ఎంత ఇష్టం ఉందో చెప్పొచ్చు కదా అని అడుగుతారు మీనా గారు. చెప్పలేం, డైలీ చూపిస్తాను, గమనించుకోండి అని చిరునవ్వుతో చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మా పద్దు జీవితంలో కూడా మంచి రోజులు వచ్చాయి అని మీనా గారు ఆట పట్టిస్తుంటే సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుతారు పద్మగారు. ఎప్పటి నుండి చూస్తున్నారు? హాల్లో జరిగేది అంతా డోర్కి ఆనుకు నిలబడి చూస్తూ ఉన్నాడు శౌర్య. రౌడీ బాబాయ్ మారిపోయాడు తెలుసా అని ఎగురుకుంటూ వచ్చి రౌడీ మడిన దండాలు చుట్టేస్తుంది. ఏంటి ఆ ఇరడం? మెల్లిగానే ఎగిరాను. హ్యాపీనెస్ రౌడీ, హ్యాపీనెస్ అని శౌర్య మేసం లాగేసి అతనికి దొరకకుండా తిరుగుతుంది హన్సీ. దొరికితే క్లాస్ ఏ రేంజ్లో ఉంటుందో ఆమెకి తెలుసు. నైట్ టైం షార్ప్ 11. ఎలాంటి చప్పుడు లేకుండా గుండెలపై ఉన్న భార్యను మెల్లిగా బెడ్ పైకి చేర్చి మహల్ టెర్రస్ పైకి ఎక్కుతారు ముగ్గురు అన్నాతమ్ములు. టెర్రస్ పై చిన్న టేబుల్, దాని చుట్టూ చైర్ టేబుల్స్ మధ్యలో ఆల్కహాల్ సెటప్తో ఉంటుంది. అన్నయ్య గ్లాస్లో క్యూబ్స్ వేయనా అని అడుగుతాడు రానా. వద్దు, వాటర్ కూడా వేయకు అంటూ గ్లాస్ అందుకొని ఒక చైర్లో కూర్చుంటాడు శౌర్య. ఇషిక్ నీకు నాకు వద్దన్నయ్య, అలవాటు లేదు కదా. వీడికి పెళ్ళంతో పని ఉంది కాబట్టి అలవాటున్నా తాగడు. నీ వాటా కూడా నేనే పోసుకుంటాను అని 2 డోసులు వేసుకొని ముందును చూసి నాలుక తడుపుకుంటాడు రానా. పెళ్ళంతో పని లేకుండా తాగొచ్చు అన్నమాట. కంచు మ్రోగునట్లు వినిపిస్తుంది సాధ్వి వాయిస్. ఆమెను ఆ టైంలో అక్కడ చూసి డార్లింగ్ అంటూ గుటుకులు మింగుతాడు రానా. రానా వాటర్ మిక్స్ చేశాడు. నా మొగుడు అయితే క్యూబ్స్, కానీ వాటర్ లేకుండా షార్ట్స్ లేపిస్తున్నాడు చూడు సాధ్వి అంటూ శౌర్య చేతిలో గ్లాస్ లాగేసుకుంటుంది హన్సీ. తాగని మీకు ఇక్కడ పని ఏంటి అని గాజులు వెనక్కి మడిచి కళ్ళు ఎగరేస్తుంది సాధిక. ఇలా బుక్ అయిపోయేమేంట్రా, ఎన్ని రోజులు సాగదీస్తారు ఈ మ్యాటర్ అని గొనుకుతాడు శౌర్య. ఎన్ని రోజులు సాగదీయాలో మాకు తెలుసు కానీ రౌడీ, పాయింట్కి వస్తున్నా. బాబాయ్ ఎలా వచ్చాడు? డియర్, నాన్న ఎలా వచ్చారు? బావా, నాన్న ఎలా వచ్చారు? ముగ్గురు పీక మీద కత్తి పెట్టినట్టు అడుగుతూ ఉంటే నోట్లో ఉన్న చికెన్ పీస్ గొంతుకి అడ్డుపడుతుంది ముగ్గురికి ఒకేసారి పొలమారేసరికి ఎవరి మొగుల్ని వాళ్ళు మంచనీళ్ళు పట్టేస్తారు. పరమాటం తగ్గినా సరే రానా యాక్టింగ్ తగ్గక సాది ఇనుపరాడు పట్టుకురావే, దీనితో కొడితే కానీ మీ బావ తగ్గేలా లేవు అని సాధ్వి గాజులు మడిచేసరికి డార్లింగ్ అని గోముగా పిలుస్తూ సాధ్వి నడుమును చుట్టేసి ఆమె కడుపుకి తల ఆనిస్తాడు. ఇప్పుడు ఎలా తగ్గిందే ఆ దగ్గు? రాడన్నావు కదా, గొంతు భయపడిపోయింది. నేను ఇంకా నువ్వు భయపడ్డావు అని అనుకున్నాను అని వెటకారంగా అంటాడు శౌర్య. అన్నయ్య ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని కిల్లింగ్ స్మైల్ ఇస్తాడు రానా.
శౌర్య ఫేస్ తిప్పేసరికి హనీ సీరియస్గా శౌర్యని చూస్తూ ఉంటుంది. ఏంటే అలు భయపడాలా? అవసరం లేదు బాబాయ్ని నువ్వే కదా తీసుకువచ్చా. నేను ఒక్కడనే కాదు వీళ్ళ ఇద్దరు హ్యాండ్ కూడా ఉంది, ముఖ్యంగా వీడి హ్యాండ్ ఉంది అని రానానే చూపిస్తాడు శౌర్య. మరి ఎవడు తీసుకొచ్చాడు అంటూ నాపై అరిచావు, 2 పీకి వస్తా అని బిల్డప్ ఇచ్చావు అని రానాను కొట్టేలా చూస్తుంది సాధ్వి. కొట్టేలా ఉంటే రూమ్కి వెళ్ళాక కొట్టు, వెళ్ళ ముందు కొట్టకు, పరువు పోతుంది అని రిక్వెస్ట్ చేస్తాడు రానా. నీ హ్యాండ్ కూడా ఉంది కదా వా అంటూ సాగదీసి ఇషిక్ పక్కకు వచ్చి కొంగు తిప్పుతుంది సాధిక. వీళ్ళు ఇద్దరూ తప్పదు అంటూ ఓ అన్నానే, అంతే ఏంజెల్, నాదేం లేదు అని అమాయకంగా అంటాడు ఇషిక్. అంటే ముగ్గురు కుమ్మడిగా తీసుకొచ్చి మా మీదకి నెట్టేస్తారన్నమాట అని ముగ్గురు అక్కచెల్లెలు ఒకేసారి అడుగుతారు. లేదు, నాన్న ఫస్ట్ తీసుకురమ్మని ఆర్డర్ వేశాక వాడిని మేకోవర్ చేయాల్సి వచ్చింది, లేదంటే వెన్నుపోటు పొడిచేవాడిని ఎవరింట్లో పెట్టుకుంటారు అని కేర్లెస్గా అంటాడు శౌర్య. అంటే నాన్న మారలేదా అని బాధగా అడుగుతుంది సాధ్వి చేతిని పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్న రానా, మీ నాన్నే కానీ మీ నాన్న బిహేవియర్ కాదు, మీకోసం అలా మార్చాం అని అంటాడు. నాన్నకు మేము నిజంగానే తెలుసా, లేదంటే ఆయన ప్రేమ మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంటుందా? సాధ్వి, నేను బాబాయ్ని టెస్ట్ చేశాను, ఆర్టిఫిషియల్గా ఏం కాదు. పద్మ పిన్నుపై ట్రూ లవ్ చూశాను, బాబాయ్లో చేంజ్ కనిపించింది. సాధ్వి రానా వంక చూస్తుంది. నిజమా అన్నట్టు. ఎస్, మీ నాన్నకి జాఫర్ మాలిక్ లాంటి వాళ్ళ పరిచయం కాకముందే ఎలా అయితే ఉన్నాడో అలానే ఉంటాడు. మీ నాన్న బుద్ధి చెడ్డదే, కానీ మీరు మీ అమ్మపై కలిగిన ప్రేమతో పుట్టారు అని మా ఎంక్వైరీలో తెలిసింది. ప్రేమ వల్ల పుట్టలేదు, కామం వల్ల పుట్టాం అని తెలిస్తే నువ్వు ఎవరో తెలియకముందే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. దట్ మీన్స్ నీ పుట్టుక ఎలాంటిది అయినా నాకు అనవసరం. బిగుస్తున్న రానా గుప్పట గట్టిగా పట్టుకుని బెదురుగా చూస్తుంది సాధ్వి. రే, క్లారిటీ కోసం అడిగిందిలే, లైట్ భయపడుతుందో చూడు అని శౌర్య సాధ్విని చూపిస్తూ హన్సీ చేయి పట్టి తన ఒడిలోకి లాక్కుంటాడు. ఇషిక్ షాదిక వైపు చూస్తుంటే ఆమె తల అడ్డంగా ఊపేస్తుంది. కూర్చోను అని. లాక్కోరా, ఇక్కడ ఉన్నది మనమే అని రానా గట్టిగా చెప్పేసరికి ఇషిక్ షాదిక చేపట్టుకొని లాగుతాడు. ఒక ఊపులో అతని ఒడిలో వచ్చి పడుతుంది సాధిక. 6 ఒక్కో టాపిక్ నుండి మొదలు ఎక్కడి వరకు వెళ్ళారో కూడా తెలియని డీప్ డిస్కషన్లోకి వెళ్ళిపోయారు. దాహం అనిపించిన హన్సీ ఎదురుగా ఉన్న డ్రింక్ గ్లాస్ గొంతులో పోసేసుకుంటుంది. మాటల్లో ఉన్న సాధిక హన్సీ తాగింది అన్న సెన్స్లో తాను ఒక గ్లాస్ తాగేస్తుంది. వాటర్ మిక్స్ చేయగానే గ్లాస్ ఒకరిది, డబుల్ డోస్ ఉన్న గ్లాస్ ఒకరిది. కొత్తగా ఫస్ట్ టైం తాగటమేమో, వెంటనే ఆ మొత్తం బుర్రక పట్టేసి వాళ్ళ మాటల్లో తేడా తెలిసిపోతుంది శౌర్యకి. గ్లాస్ వైపు చూసి వీళ్ళ మాటల్లో పడి ఖాళీ చేశారు అంటాడు శౌర్య. ఐ ఆమ్ సేఫ్ అంటాడు రానా. అన్నయ్య, ఎలా భరించాలో ఈ నైట్ అని భయపడతాడు ఇషిక్. మీరు తాగి వస్తే మేము భరించలేదా? మా కష్టం మీకు తెలియాలి అంటే భరించాల్సిందే అని చిన్నగా నవ్వుతుంది సాధ్వి. మేము తాగి రాలేదే, మీ ఆయన తాగి వస్తాడు, నువ్వు భరిస్తావు కాబట్టి ఆ మాట మీ ఆయన్ని చూసి చెప్పు సాధ్వి అని అంటాడు శౌర్య. నాన్న లాగందే కుదురుగా ఉండవుగా, ఎంజాయ్ యువర్ అమేజింగ్ నైట్ అని వెక్కిరిస్తూ సాధ్విని ఎత్తుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు రానా. పదరా, చేసేదేం లేదు, మనం తాగాల్సింది ఇద్దరు తాగేశారు అని గోనుక్కుంటూ హన్సీని ఎత్తుకుని తమ రూమ్లోకి రాగానే చేప పిల్లలా జారి శౌర్యను ఫుల్గా మార్చి డ్యాన్స్ చేస్తుంది ఆగవే. నో నహి మైజాన్, ఐ లవ్ యూ మై ప్యారి రౌడీ అంటూ శౌర్య జబ్బలు బట్టి ఊపిస్తూ హిందీ పాట అందుకుంటుంది హన్సీ. తెలుగు ఒకటి సరిగ్గా ఏడ్చి ఆడదు కానీ హిందీ కావాల్సి వచ్చింది అని ఆమెకు బెడ్పై దించేసి డోర్స్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేస్తాడు శౌర్య. రే, ఎవడరా లైట్స్ ఆఫ్ చేసింది? లైట్స్ వేయండి, మంచి మూవీ వస్తుంది, సినిమా థియేటర్ అనుకుంటా ఇది అని హనీ విసుగ్గా పిలుస్తాడు శౌర్య. ఐ యామ్ యువర్స్ రౌడీ బేబీ, యు ఆర్ మై రౌడీ మన్మద, అందుకో మై బ్యూటీ అని 2 చేతులు చాపి పిన్తో సహా పీకేసిన బయట జారి విడిచి 2 చేతులు చాపి కైపుగా అతని వంక చూస్తుంది హన్సీ. డేయర్, ఒకసారి నన్ను కిందకు దించు, రూమ్లోకి రాగానే చెప్తుంది సాధ్వి. సరే అని రానా ఆమెను దించి డోర్ బోల్ట్ పెట్టి వెనక్కి తిరిగేసరికి ఫట్ మని ఒకటి పీకుతుంది సాధ్వి. ఒక పెక్కి ఎంత ఎక్కిందా, యాక్ట్ చేస్తే దెబ్బలు మామూలుగా తినవే, ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్తో అంటాడు శౌర్య. అయ్యో, కనిపెట్టేసేలా ఉన్నాడు రౌడీ మొగుడు అని లోపలే భయపడుతూ డ్యాన్స్ చేస్తుంది హన్సీ. ఆమె భయం ఆమె కళ్ళల్లో శౌర్యకి కనిపించి ముందు కోపం వస్తుంది అతనికి. కానీ ఆమె ఈ విధంగా అయినా ఎంజాయ్ చేయాలని ఆలోచించి తను కూడా ఏం తెలియనట్టు కాసేపు నటించడం స్టార్ట్ చేశాడు. డ్యాన్స్ చేస్తూ చేసే శౌర్య ఒక బటన్ విప్పి షర్ట్ గాల్లో తిప్పుతూ నడుముకి మెలుకులు అద్ది తనకి అనువైన నాట్యాలు ఆడుతూ ఉంటుంది. వదిలేస్తే ఆమెలో ఊపి ఎక్కువైపోతుంది అని టీషర్ట్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది అతనికి. చేతులు కట్టుకుని ఆమెను చూస్తూ ఉంటాడు శౌర్య. అతని చూపుకి ఆమె కాళ్ళు తడబడి ముందుకు పడిపోతుంది. వెంటనే ఆమెను పట్టుకుని లుక్ అట్ మీ అని సీరియస్గా అరుస్తాడు శౌర్య.
ఏంటి రౌడీ అని తడబడుతూ అడుగుతోంది హన్సి. తాగిన వాళ్ళలో తడబాటు రాదే, నీలో ఎందుకు వస్తోంది అని వెటకారంగా అడుగుతాడు శౌర్య. నీ వాయిస్లో తాగిన దానికి దిగిపోయింది అని మూత తిప్పుతోంది హన్సి. ఓ, కొత్తగా ఈ బ్రాండ్ ఇలా కూడా వర్క్ చేస్తుందా అని స్వాగతిస్తూ ఆమెను కింద నుండి మీద వరకు చూస్తాడు అతడు. నాకు నిద్ర వస్తుంది శౌర్య అని బెడ్డకేసి ముసుగు వేసేస్తుంది ఆమె. సరే పడుకో ఆమెను ఎగదిగా చూస్తాడు అతడు. నిద్ర రావాలి కదా పడుకోవాలంటే అని గొనుక్కుంటుంది హన్సి. నిద్ర రాకుండా మరి నిద్ర ఎలా వస్తుందని చెప్పావు అని ఆమెను గొనుకుడు వినబడి అడుగుతాడు శౌర్య. అన్నిటికీ ఇలా బ్లాక్ చేస్తావేంటి అని ఉక్రోషంగా అడుగుతాడు హన్సి. ఇంకెన్ని అబద్ధాలు ఆడతావో చూద్దామని. నీకు పాప ఇష్టం కదా శౌర్య, అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అందుకని అంటూ వేరే నవ్వుతుంది హనీ. ఆ పాపను తెచ్చేలాగా బిహేవ్ చేస్తున్నావా నువ్వు? ఐ నో దట్ లిమిట్స్. నేను చాలా స్లోగా నా స్టమక్ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా చేశాను అని బొంగ మూత పెడుతుంది హన్సి. సారీ ఇంకేం మాట్లాడలేదు. సైలెంట్గా ఆమె పక్కన పడుకున్నాడు. ఈ గ్యాప్ ఎందుకు ఇస్తున్నట్టు అని సీరియస్గా అడుగుతుంది ఆమె. తాగి ఉన్నావు కదా, రేప్ చేస్తావేమో అని భయం. కోపంగా శౌర్య బుగ్గ కొరికేసి పూర్తిగా అతని మీదకి ఎక్కి పడుకుంటుంది. హనీ సరిగ్గా పడుకో, అయితే నువ్వు సరిగ్గా నా వైపుకు తిరిగి హక్ చేసుకో అని బెట్టుగా చెప్తుంది. డ్రింక్ చేస్తున్నావు, ఫ్రీగా పడుకో, నీకే ఊపిరాడని ఫీలింగ్ వస్తుంది, జాగ్రత్త కాస్త మృదువు గంభీరంగా చెప్తాడు శౌర్య. నాకు బాగోకపోతే నేను చెప్పాను కదా, నువ్వెందుకు ఓవర్ కేర్ చేస్తావు అని విసుక్కుంటూ శౌర్య మీద నుంచి దిగేసి మరోవైపు తిరిగి పడుకుంది హన్సి. సాధికను జాగ్రత్తగా తన రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి తన ఒంటిపై ఉన్న షర్ట్ విప్పి ఏసీ ఆన్ చేస్తాడు ఇషిక్. ఇంకా ఏసీ పెంచరా అని లేచి కూర్చో అరుస్తోంది సాధిక. 2 డోసులకే ఇలా ఉంటారా, నేను తాగితే స్మెల్ పడలేదు, ఇప్పుడు ఈ మేడం ఎలా తాగిందో అనుకుంటూ చలేస్తుంది ఏంజెల్ అంటాడు ఇషిక్. అంత వీక్ పర్సనాలిటీ ఏంట్రా, చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా అని ఇషిక్ మడపట్టి తన మీదకి లాక్కొని కసుక్కుని అతని పెదవి బ్లడ్ వచ్చేలా కొరికేస్తుంది సాధిక. అని పెదవి నాలుకతో తడుముకుంటాడు ఇషిక్. ఏంటి ఈ నొప్పి కూడా భరించలేకపోతున్నావు, మరి నువ్వు నాకు ఇచ్చిన నొప్పుల సంగతి ఏంటి, అవన్నీ నేను భరించలేదా అంటూ ఇషిక్ బుగ్గ పట్టుకుని బలం కొద్దీ పిండేస్తుంది సాధిక. అబ్బా, తాగి గిల్లుతుందో కక్ష కొద్ది గిల్లుతుందో అర్థమే చావట్లేదే అని నొప్పికి మూలుగుతాడు ఇషిక్. ఏంటయ్యా చిన్నపిల్లోళ్ళ నొప్పి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు, నవ్వు కాస్త నవ్వు అంటే అతని పెదవులు సాగదీస్తూ కొరుకున చోట నిలిపేస్తుంది. చచ్చాన్రా దేవుడా, ఇది చంపేస్తుంది నన్ను అని అరుగుస్తాడు ఇషిక్. అయ్యో అవేం మాటలండి అంటూ అప్పటికే పద్ధతి గల భార్యలా అమాయకంగా అంటుంది సాధిక. ఆమెలో నిమిషానికి ఒకసారి వస్తున్న మార్పు చూసి కళ్ళు తేలేస్తాడు ఇషిక్. ఆ గుడ్లేంటి అలా పెట్టావు, పెళ్ళాన్ని భయపెట్టి లొంగ తీసుకోవడానికి అని చూస్తున్నావా? నేనా అంత స్కోప్ ఇస్తున్నావా అసలు? కరాటీలో బ్లాక్ బెల్ట్ అయ్యి ఉండి పెళ్ళం దగ్గర ఇంత బెండ్ అవ్వటమే కాక మాటల పాఠం తనపై తానే జాలి పడతాడు ఇషిక్. ఓ మై ఇష్క్, ఎంత ముద్దొస్తావో, నేను ఏమన్నా మాట్లాడవెందుకురా, పెళ్ళంలో మిస్టేక్స్ ఉంటే చెప్పాలి కదా అని ఫట్టమని ఇషిక్ చెంపని ఒక్కడు వీగిస్తుంది సాధిక. ఏంటి ఇది, లవ్ మై ఇష్క్, విసుగ్గా ఆమె నుండి లేస్తుంటే ఎక్కడికి వెళ్ళేది, పెళ్ళమాట లెక్కలేదా అంటూ తన మీదకు వెళ్ళి గుంజుకుంటుంది సాధిక. ఇలా ఇరుక్కుపోయానేంట్రా బాబు అనుకుంటూ ఆమె 2 బొగ్గలను కలిపి ఓ చేత్తో పెట్టుకుని గాఢంగా ఆమె పెదవులు అందుకుంటాడు అతడు. ఆ తర్వాత ఏమైందో అర్థం కాని మైకం ఆమెలో. తెల్లారేసరికి చిందరవందరగా మన గది ఆత్వారం వెచ్చని భర్త కౌగిల్లో కరిగి అతని శ్వాస తీసుకుంటూ ఆమె, డియార్ ఒక్కసారిగా నన్ను కిందకు దించు, రూమ్లోకి రాగానే చెప్తుంది సాధ్వి. సరే అని రానా ఆమెను దించి డోర్ బోల్ట్ పెట్టి వెనక్కి తిరిగేసరికి ఫట్టమని ఒక్కడు వేగుతుంది సాధ్వి. ఎందుకు కొట్టేవే నువ్వు, తాగలేదు కదా, పొద్దున్న నువ్వు హడావడి చేసి నన్ను బెదరగొట్టినందుకు టెర్రస్పై అన్నావు కదా కొట్టేలా ఉంటే రూమ్కి వెళ్ళాక కొట్టుకో అని, అందుకే కొట్టాను అని భుజాలు ఎగరేస్తుంది సాధ్వి. నేనేదో ఫార్మాలిటీగా అన్నానే, నిజంగానే కొడతావా? మార్నింగ్ నువ్వు చేసిన యాక్టింగ్కి తప్పలేదు అని వెళ్ళి బెడ్కి జారబడుతుంది. పాలు తాగలేదు ఈరోజు, నా వల్ల కాదు, కొద్దిగా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఎందుకు నానాలు, ఏమైంది చెప్పు అంటూ పక్కనే కూర్చొని ఆమె భుజం చుట్టూ చెయ్యవేసి అడుగుతాడు రానా. అతని చెవులో ఒక మాట చెప్తుంది సాధ్వి. ఒంటిపై చేరు మూసుకోలేని పెళ్ళం నువ్వునేమో అని లైట్స్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వెళ్తుల్లో ఆమెను అడిగినట్టు ఆమె నగ్నంగా మార్చి డైరెక్ట్గా బాడీ టచ్ అందిస్తాడు. ఇప్పుడు ఓకేనా ఓ అంటూ రానే గుండెల వీపు వరకు తడుముతూ ప్రశాంతంగా నిద్రపోతుంది ఆమె. డెలివరీ రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెలో తెలియని కలవరం, ఏమవుతుందో అని భయం. ఆమె నిద్రపోయిన తర్వాత కూడా ఆమెను చాలాసేపు చూస్తూ మురిసిపోతాడు రానా. ఆమె ఆనాడు ప్రేమిస్తున్నా అంటూ బలవంతాన వెంట పడకపోయి ఉంటే తన జీవితం విలువలు ఏమైపోయి ఉండేవో తలుచుకుంటే భయం వేస్తుంది. అలాంటివి జరగకుండా తన జీవితంలోకి వచ్చిన తన డార్లింగ్కి ఏం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి వచ్చేశాడు. ఆమె పెయిన్స్ పడే టైంలో ఎలా ఉంటాడు, అపురూపంగా సాధ్వి నుదుటి మీద ముద్దు పెట్టి మరి ఎంతగా పొదువుకుంటాడు రానా. ఆగండి ఆగండి అంటూ గుమ్మంలో నిలబడ్డ శ్రీ సీతులకు దిష్టి తీస్తారు మీనా గారు.
మహల్లో జరిగిన మార్పుల గురించి ఒకటి శ్రీకి తెలియదు. ఎలా ఉన్నావు సీతమ్మ? బాగున్నానమ్మా. నాకు తెలుసు నా అల్లుడు ఉండగా నువ్వు చక్కగా ఉంటావు అని. మరి ఎందుకు అడిగినట్టు అని మూతి ముడుస్తోంది సీతు. అత్త, నీ కూతురుతో ముచ్చట్ల తర్వాత పెట్టుకో కానీ అంటూ వెనక్కి తిరిగి రండి అక్క అని పిలుస్తాడు శ్రీ. అప్పటి వరకు పక్కకి ఉన్న తారక, సింహ ముందుకు వస్తారు. ఎవరు అన్నట్టుగా చూస్తారు మీనా గారు. అత్త, వాళ్ళ తారక అక్క సింహబావ. సింహబావ నాకు ఆఫీసర్. వాళ్ళ ఇద్దరు మా ఆర్మీ బ్యాచ్ ఫ్యామిలీస్, అన్నిటికీ పెద్ద దిక్కు. అవునా, రండి అంటూ 2 చేతులు జోడించి చిరునవ్వుతో మర్యాదగా ఆహ్వానిస్తారు మీనాక్షి గారు. చిన్న స్మైల్తో తిరిగి నమస్కారం చేసిన తారక సింహం లోపలికి అడుగుపెట్టి ఇల్లంతా అబ్బురంగా చూస్తూ ఉంటారు. మహల్ పాతకాల మెడల్లో ఉన్న ఆ మహల్ చూడటానికి వాళ్ళకి చాలా నచ్చుతుంది. అంతలో శ్రీ అంటూ పరుగున వచ్చి అతని గుండెల్లో ఒదిగిపోతుంది హన్సీ. చిన్ను, ఆ ఆత్రం ఏంట్రా, మెల్లిగా రావాలి కదా అని హన్సీని గుండెల్లో పొదుముకుంటూ అడుగుతాడు శ్రీరామ్. మిస్ యూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది హన్సీ. ఏమైందిరా అని లాలనగా అడుగుతాడు శ్రీ. ఆమె గొంతులో ఏదో బాధ అతనికి తెలుస్తుంది. ఏం లేదు, మిస్ అయ్యాను అంతే అంటూ చిన్నపిల్లల కళ్ళు తుడుచుకొని అతని నుండి దూరం జరుగుతుంది. అన్నా చెల్లెల అనుబంధం సీన్ జరుగుతున్నప్పుడే శౌర్య మెట్లు దిగుతూ కిందకి వస్తాడు. శౌర్య కళ్ళు హన్సీ, శ్రీ కంటే వాళ్ళ వెనుకున్న తారకసింహ గారిపై ఉంటాయి. తారకసింహ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అతని పోలికలు వాళ్ళకు ఎక్కడ చూసినా ఫీలింగ్ కలగటంతో అక్క, తనే నా చెల్లి హన్సీ అని తారకసింహాలకు పరిచయం చేస్తాడు శ్రీ. హహా, చూడగానే తెలిసిపోయింది, మీ ఇద్దరి పోలికలు ఒకలే ఉన్నాయి శ్రీ అని నవ్వుతుంది తారక. తనే శౌర్య అని వస్తున్న శౌర్యాన్ని చూపిస్తాడు శ్రీ. నమస్తే అని లైట్ స్మైల్ చేస్తారు తారకసింహ. బావా, వాళ్ళు మా కో ఆఫీసర్ సింహ అండ్ వైఫ్ తారక అని శౌర్యకి పరిచయం చేస్తాడు శ్రీ. నైస్ టు మీట్ యూ మిస్టర్ సింహ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు శౌర్య. ఆ హ్యాండ్ మరి ఎంత బిగిస్తాడు సింహ. అతని పట్టులో కనిపించే సపోర్టుకి శౌర్యలో ఒక అభిమానంతో కూడిన నవ్వు వస్తుంది. అన్నయ్య అంటూ లేడీ పిల్లల శౌర్య చెంతను చేరిపోతుంది చిట్టి చెల్లి అయిన సీతు. అందరూ ఆనంద సాగరాల్లో మునిగి ఉన్న సమయాన పద్దు అంటూ రూమ్లో నుండి వచ్చిన శకునును చూసి, బాబాయ్ ఏంటి ఇక్కడ ఉన్నారు, ఎలా వచ్చాడు అని ఆశ్చర్యంగా అడుగుతాడు శ్రీరామ్. అదంతా తర్వాత చెప్తాను, ముందు ఏమైనా తిందు రండి అని పిలుస్తారు మీనాక్షి గారు. టిఫిన్ చేసేసి వచ్చామమ్మా, ఇప్పుడే ఆకలిగా లేదు అని. కానీ బాబాయ్ ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు శ్రీరామ్. శౌర్య శ్రీరామ్కి బ్రీఫ్గా మ్యాటర్ చెప్తాడు. సర్లే, ఇలా అయినా బాగానే ఉన్నాడు, పద్దుపేనే సింగిల్గా ఉండకుండా. మరి మీ అత్త సింగిల్గా ఉన్నా పర్వాలేదా శ్రీ అని అడుగుతాడు. రాయల్గా ఎంట్రీ ఇస్తాడు ప్రతాప్ గారు. ప్రతాప్ గారిని చూడగానే సీతు శ్రీరామ్ ఇద్దరు కొయ్యబారిపోతే తారకసింహ గారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతాయి. మా మా మావయ్య అంటూ ఏదో అద్భుతాన్ని చూస్తూ పిలిచినట్టు పిలుస్తాడు శ్రీరామ్. ఆయన నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వస్తారు. చెప్పు శ్రీ, మీ అత్త సింగిల్గా ఉన్నా పర్వాలేదా అని మరోసారి అడుగుతారు. మావయ్య, మీరెలా ఇక్కడ అంటూ ఏమని అడగాలో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తారు శ్రీరామ్. అప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదు సీతు. తిరిగి వస్తాననుకోలేదా? అలా అని కాదు, అత్త సింగిల్గా ఉంటే మేం కూడా చూడలేదు మావయ్య. కానీ ఇది నిజంగా సాధ్యమయ్యిందా లేక కలనా అని నాకు కూడా అర్థం కావట్లేదు అని మెల్లిగా నడుచుకుంటూ ప్రతాప్ గారిని టచ్ చేస్తాడు శ్రీరామ్. చేతికి స్పర్శ తగిలింది, నిజమే అనుకుంటా మావయ్య అని ఒక్కసారి హక్ చేసుకుంటాడు శ్రీరామ్. అతని కళ్ళల్లో తడి చేరుతుంది, ఆనందం ఎక్కువై. ఎమోషనల్ అవుతున్న శ్రీరామ్ వెన్ను నెమరుతూ సముదాయిస్తారు ప్రతాప్ గారు. సీతమ్మ అని మృదువుగా పిలుస్తారు శౌర్య. అతని మాటకు తేరుకున్న ఆమె కన్నీళ్ళు మాటలు రాక, నేను చూస్తుంది నిజమేనా అన్నయ్య అన్నట్టు సైగులు చూస్తుంది. నిజమే అన్నట్టు కళ్ళార్పుతాడు శౌర్య. నాన్న అంటూ ఏడుస్తూ ఉన్న చోటే నిలబడిపోతుంది సీతు. శ్రీరామ్తో పాటు ముందుకు వచ్చిన ప్రతాప్ గారు మా అంటూ సీతను దగ్గరకు తీసుకుంటారు. నాన్న అంటూ అతను చుట్టుకొని వెక్కిళ్ళు వచ్చేసేలా ఏడుస్తూ ఉంటుంది ఆమె. ఆమె ఏడుపు చూసి అందరూ కంగారు పడిపోతారు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు అని. ప్రిన్సెస్ కూల్ డౌన్ అంటూ శ్రీరామ్ తన కేసు దగ్గరకు లాక్కొని మరి ఎంతగా పొదముకొని ఆమెను కంట్రోల్ చేస్తాడు. అయినా ఆమెలో ఏడుపు ఆగదు. ఆగుమా, నీ హెల్త్ మంచిది కాదు, ఇప్పుడు నువ్వు ఊరుకోలేదు అంటే రామ్ నన్ను తిడతాడు అని బెదిరించినట్టు అంటాడు ప్రతాప్ గారు. చిన్నపిల్లలా ఏడుస్తూనే నవ్వుతుంది సీతు. కొద్దిసేపటికి అందరూ ఆ ఫీల్డ్ నుండి బయటికి వచ్చేసరికి సాధ్విని తీసుకొని వస్తాడు రానా. తను రానా బావ అంటే ఇంట్లో ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తాడు శ్రీరామ్. అతను అంటూ ప్రతాప్ గారి గురించి మరోసారి అడుగుతారు తారక. తనే మా నాన్న, కొన్ని ఏళ్ల వరకు కిడ్నాప్ అయ్యి కోమా నుండి ఇప్పటికీ మా ఎదురుగా వచ్చారు అని సింహ గారి వైపు చూస్తాడు సూర్య. నేను నీకు తెలుసా, వచ్చినప్పటి నుండి నన్నే చూస్తున్నావు అని అడిగారు సింహ.
నేను ఎప్పటికప్పుడు ఢిల్లీ వస్తున్నాను. టెర్రరిస్ట్ల చైతన్య సలీం నాతో చదివాడు. నా క్లాస్మేట్. వాట్ అంటే మీ క్లాస్మేట్ మీ ఫాదర్ ఇలా అవ్వటానికి కారణమా? ఎస్, మీరు వాడి నుండి నాన్నని కాపాడటం నాకు తెలుసు. బట్ నేను మీ వెనకే వచ్చేలేపు మీరు కేరళ పంపించారు బెస్ట్ ట్రీట్మెంట్ కోసం. నేను వెతుక్కొని అక్కడికి వెళ్ళాను, అదే కేరళ. బట్ మొత్తం మెయింటెనెన్స్ టీమ్ని మార్చేసి ముందు హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత మళ్ళీ కేరళ పంపించి నా కంట్రోల్లో పెట్టుకున్నాను. మీరు నాన్న కోసం వెతకటం నాకు తెలుసు. బట్ ఎవరికి ఇక ఛాన్స్ ఇవ్వలేక మీ గురించి పెద్దగా ఐడియా లేక మీకు ఎదురుపడలేదు అంటాడు శౌర్య. ఇట్స్ ఓకే, మేము మంచి వాళ్ళమే. కావాలంటే రామ్ని అడుగు. కొన్నేళ్లుగా వాడికి మేము తెలుసు అని నవ్వుతూ అంటారు తారక. అర్థమవుతోంది. సారీ, గాయపడ్డవాడు జాగ్రత్త పడడం తప్పులేదులే యంగ్ మ్యాన్. యూ లుకింగ్ డేరింగ్ అంటూ శౌర్య భుజం తడుతారు సింహ. అంటే నన్ను శౌర్య కంటే ముందు మీరు కాపాడారా? ఎలా అని ఆశ్చర్యంగా చూస్తారు ప్రతాప్. చైతన్య గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా చుట్టుపక్కలే ఉన్నాడు అని. అతని కోసం గాలిస్తూ ఉంటే గిరిజనులకు అప్పచెప్పి కోమాలో ఉండే ఆయుర్వేద ఆకులు ఏవో పట్టించేస్తూ ఉన్నాడు సలీం. వాడు మా నుండి తప్పించుకుంటే ఈసారి దొరికారు. సీక్రెట్గా కేరళ పంపించాను నాకు తెలిసిన వాళ్ళు ఉంటే. కానీ కొన్ని రోజులకు అక్కడి నుండి మాయమయ్యారు అని కాల్ వచ్చింది. అప్పటి నుండి వెతికిస్తూనే ఉన్నాను. తెలిసి ఒక ప్రాణం రిస్క్లో ఉందంటే ఆఫీసుగా వదిలేయలేను కదా. ఆ తర్వాత సలీం నాకు దొరికాడు. వాడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాను. లాస్ట్ టైం వాడు తప్పించుకోబోతే వాడి చాప్టర్ క్లోజ్ చేశాను అని కంటిన్యూ చెప్తాడు శౌర్య చెప్తుంటే భయంగా అతని చేతిని పట్టుకుని, వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ కదా, నిజం ఒప్పుకుంటే కేసు అవుతుంది ఏమో రౌడీ అని చిన్నగా అంటుంది హాన్సీ. టెర్రరిస్ట్ చేస్తే కేసు వేస్తారా మేజర్ సింహాజీ? హహా, అది ఎంత పక్కన పెడితే మేము మీ ఇంటికి గెస్ట్ లాగే వచ్చాం. మీ ఆతిథ్యం అందుకొని వెళ్తాం, అంతవరకే డ్యూటీ. చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. 4 రోజులుగా అల్కపాన్పు ఎక్కిన నా పెళ్ళం ఈవేళ నాపై ఉన్న ప్రేమ కొద్దీ మీ వేళ దిగు వచ్చింది వెటకారంగా అంటాడు శౌర్య. నీకంటే నాకేం అలాగే ఇంపార్టెంట్ కాదు అని కన్నేళ్ళతో చెప్తుంది హన్సీ. అయినో అని సీరియస్గా చూస్తాడు శౌర్య. ముగ్గురమ్మలు ఎగరేసుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది హన్సీ. వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపిన తారక ఆమె చెవిలో ఏదో చెప్పేసరికి హన్సీ కళ్ళు మెలిమెల మెరిసిపోతాయి. థ్యాంక్ యూ, మీరు భలే నచ్చేశారక్క అని తారకను హక్ చేసుకుంటుంది హనీ. మీరు అందరూ అలా కొమ్ములు ఇచ్చేయటం వల్లే అలా తయారయ్యింది. లేడీస్ ఒక్కటి అయితే మనం ఆపలేం తంబి అంటూ శౌర్య భుజం చుట్టూ చెయ్యవేసి ఊరు చూడటానికి వెళ్తారు సింహ. హలో మేజర్ మేజా అంకుల్, వాడు మా అన్నయ్య, మా తంబి కాదు అంటూ ఇద్దరి మధ్యలోకి దూరుతాడు జలస్ ఫీల్ అయిన రానా. మీ అన్నయ్య కాదని ఎవరన్నారు? జలస్ అంకుల్ అని సింహ ఆట పట్టిస్తుంటే, నేను జలస్ అంకుల్ ఏంటి అని మొహమ్మదోలో పెడతాడు రానా. మరి ఎవరైనా నీ అనుకునే వాళ్ళ మధ్యలోకి వస్తే మొహం ఎర్రగా చేసుకుని దూరేస్తావంట కదా. ఆన్సర్ ఇవ్వకుండా మొహం తిప్పేసుకుంటాడు రానా. చెప్పండి, అది జలస్ కాదు, ప్రేమ. శౌర్య రానా భుజం చుట్టూ చెయ్యవేసి నడుస్తుంటే ఫ్రాడ్గా సింహ వంక చూస్తాడు రానా. చిన్నపిల్లాడి చేష్టలు ఉన్నాయి శౌర్య మీ తమ్ముడిలో, కానీ వాడి ప్రేమ అనంతం. వైఫ్ బాగానే భరిస్తుంది ఇతన్ని. నా డార్లింగ్ నన్ను భరించడం కాదు, ప్రేమిస్తుంది అంటాడు రానా. ఇప్పుడు ఎన్నో నెల మీ వైఫ్కి 8 ఎంటర్ అయ్యింది. సింహాజీ ఇప్పటి వరకు తను వీడియో చూస్తున్నాడా? కాలు కింద పెట్టకుండా. అబ్బో, మీకు ఎంతమంది పిల్లలు? సింహ గురించి ఏమి తెలియని రానా అడుగుతాడు. మాకు లెక్కలేనంతమంది పిల్లలు, అందులో నా మొదటి ముద్దల బిడ్డ తార. అంటే మీకు అని శౌర్య ఆశ్చర్యంగా చూస్తాడు. ఓహో, నో కిడ్స్, నా వల్లే పుట్టలేదు. కానీ తారక ఒక్క మాట లేదు ఇప్పటి వరకు. మాకు ఆ టాపిక్ కూడా రాలేదు. గ్రేట్ బ్రౌన్. తారక్ గారికి మీరే ఇంకో పెళ్లి చేస్తాను అని పెద్ద పెద్ద ఎమోషనల్ మాటలు ఏం చెప్పలేదా? పిల్లల కోసం వాళ్ళని వదిలేస్తారా? రానా అడిగిన ప్రశ్నకి చిన్నగా నవ్వుతారు సింహ. అనలేదు. ఎందుకనాలి? వాళ్ళు వచ్చే తీరుతారు అని ప్రిపేర్ అయ్యి పెళ్లి చేసుకోలేదు. మేము ఒకటయ్యాక వాళ్ళు వస్తే వస్తారు, లేదంటే లేదు. మేము ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాం, అది చాలు. పిల్లలంటారా? ఆ లోటే లేదు మాకు. మొన్నటి వరకు శ్రీ, కృష్ణ, ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు మా పిల్లలాగే ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వస్తున్నారు. అందరూ తెచ్చి మా చేతుల్లోనే పెడుతుంటే మాకేం కావాలి చెప్పండి? అంతకంటే గొప్ప ఆనందం అమ్మా నాన్న అని పిలిపించుకున్నా రాదేమో. మా వాడ అయితే రూమ్ ఐసోలేట్ అయ్యి రెడ్లాగా మారి పెళ్ళాన్ని వాడుకొని వదిలేసి ఆమెను మాటలతో హింసించి అబ్బో చాలా చేసి ఉండేవాడిని అని దెప్పుతాడు శౌర్య. రానా చేసినవి గుర్తుకు వచ్చి వెంటనే రానా మనసు చివుక్కుమంటుంది. అవన్నీ గుర్తుకు వచ్చి వాళ్ళని వదిలేసి పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ తారక చుట్టూ చేరి మాట్లాడుతూ ఉంటే సాధ్య అటు ఇటు వాకింగ్ చేస్తూ వాళ్ళ మాటలు వింటుంది. వెంటనే ఆమెను హక్ చేసుకుని స్వార్ని డార్లింగ్ అని ఆమె భుజంపై ముద్ద పెడతాడు రానా. ఏమయ్యింది అని రానా తల నెమురుతూ అడుగుతోంది సాధ్వి. ఏం లేదు, ఏదో గుర్తుకు వచ్చింది అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె 2 చెంపల నిండా తనివి తీరా ముద్దులు పెట్టేస్తాడు. విస్మయంగా చూస్తుంది తారక. మా అన్నయ్య ఇంతే, ఏ ఫీలింగ్ వచ్చినా లోపల దాచుకోడు అంటుంది సీతు.
ఏం పేరు? రానా. రానా అని పిలుస్తారు తారక. ఆమెను చూడగానే ఒక రకమైన గౌరవమైన భావం. వెంటనే ఆవిడ్ని హక్ చేసుకుని, నిజంగానే నింగిలో తారలా స్పెషల్గా కనిపిస్తున్నారు అంటాడు రానా. అతని మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తోంది తారక. రానా పరిగెత్తడం చూసి ఏం చేస్తాడు అని వెనకే పరిగెత్తుకుంటూ వచ్చిన శౌర్య, సింహాలు తారక రానా బాండ్ చూసి ఆగిపోతారు. నేను ఎక్కువ ఎవరికి కనెక్ట్ అవ్వను. ఈవేళ మీ గురించి విని తెలియకుండానే మీకు కనెక్ట్ అయ్యాను. అయ్యో బాబు, ఇప్పుడు నాకేం ఐ లవ్ యూ చెప్తావా ఏంటి? నేను కమిటెడ్. నాకు మా ఆయన ఉన్నాడు. చూడటానికి హీరోలా ఉన్నావు కానీ ఒప్పుకోలేను. వచ్చే జన్మలో చూసుకుందాం అని పెదవి విరుస్తుంది తారక. వచ్చే జన్మలో కూడా నేను ఎవ్వరికీ ఇవ్వను ఈ కటౌట్ని. హీ ఈజ్ మై అని రానా పక్కకు వచ్చి అతని చేతిలో చుట్టేస్తుంది సాధ్వి. హలో మేడం, నేను కమిటెడ్. నెక్స్ట్ జన్మలో కాదు, 8 జన్మలో అయినా బుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ నా పెళ్ళం అని సాధ్వి భుజం చుట్టూ చేయవేసి గర్వంగా అంటాడు రానా. నా పెళ్ళానికి నేను మాత్రం ఒక జన్మలో కోరుకుంటాను మరి అని సింహ వెటకారంగా అనేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. ఎవరికి వారి భార్యలను భర్తలను ప్రేమగా పొగుడుకుంటుంటే అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్ళిపోతుంది హాన్సీ. ఆమె వెళ్ళడం గమనించిన ఆమె వెనకే వెళ్తాడు శౌర్య. అద్దం ముందు నిలబడి తన కడుపు తడుముకోకుంటూ, డాడీకి నేను అంటే అంత ఇష్టం ఉండదు చిన్ననాన్న, నువ్వైనా ఇష్టం అవుతావో లేదో అని విరక్తిగా నవ్వుతుంది హన్సీ. నువ్వు ఇష్టం లేదు అని నేను చెప్పానా? చెప్పక్కర్లేదు, తెలుస్తుంది. ఎన్నాళ్ళైనా నాతో మాట్లాడకుండా ఉండగలవు. నేను కావాలి అనుకునే తాపత్రయం నీలో ఎప్పుడూ కనిపించదు. ప్రతిదీ కనిపిస్తేనే లవ్ ఉన్నట్టా? సరే మహానుభావ, నీతో నేను మాట్లాడలేను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆమెను తన కౌగిల్లో బంధించి హనీ అని మృదువుగా పిలుస్తాడు శౌర్య. ఓ, నాతో మాట్లాడుకు, ఎప్పుడు నన్ను అప్సెట్ చేస్తూనే ఉంటావు అని కన్నీళ్లతో శౌర్యను హక్ చేసుకుంటుంది. అతన్ని బ్లేమ్ చేయడం కూడా నచ్చడం లేదు ఆమెకు. నుదుటిపై పెదవులు ఆనించి 5 నిమిషాలు అలానే ఉండిపోయాడు అతడు. డ్రింక్ ఎఫెక్ట్ మన బేబీపై పడుతుంది అని టెన్షన్ నాది. ఇప్పటి నుండి కుదురుగా ఉంటే నేను నార్మల్గా ఉంటాను. నేనేం కావాలని తాగలేదు. ఎఫెక్ట్ కావాల్సినంత అవుతుంది. సరే, అర్థమయ్యింది. ఏమర్థమైంది? కుదురు ఉంటాను. నమ్మొచ్చా? నమ్మొచ్చు. సరే, ఇక వెళ్ళు. అంతేనా? ఇంకేం కావాలి? ఏం వద్దులే అని వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని గోడకి అదిమి ఆమె పెదవులు అందుకుంటాడు శౌర్య. ఎంతసేపు సాగిందో తెలియని సాగరంలో కొట్టుకుపోతారు ఇద్దరు. డేరార్ పాసింగ్. ముహూర్తం చూసి సీతుకి కూడా సీమంతం చేస్తారు 5 వన్నెలు. తారకసింహ ఇంట్లో వాళ్ళ అందరితో కలిసిపోతారు. ప్రతి ఒక్కరితో ప్రత్యేకమైన బాండ్. సీతుని అక్కడే ఉంచేసి తారకసింహతో పాటు ఢిల్లీ వెళ్ళిపోతాడు శ్రీరామ్. సీతు వస్తే రావద్దు అంటాడు, కానీ ఆమె లేని లోటు బాగా తెలుస్తుంది అతనికి. ఎంతగా అంటే ప్రతి తలుపుల్లో ఆమెను గుర్తుకు వస్తూ ఉంటుంది. శ్రీ శ్రీ అని అతని చెవుల్లో మారి మోగుపుతూ ఉంటుంటే వెంటనే వెళ్ళి చూడాలి అని ఉంటుంది అతనికి. కానీ మరో 2 రోజుల్లో శ్రీమంతం చేసుకోబోతున్న హన్సీ స్వయంగా అన్నగారికి ఆహ్వానం పంపించింది. 2 రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని చూస్తున్నాడు. 9 నెలల సాధ్వి, 7 నెలల సీతు, 5 నెలల హన్సీ, ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూడాలని శ్రీ కోరిక. కానీ అతనికే తెలియదు ఆ ఫ్రేమ్లోకి మరొకరు కూడా చేరబోతున్నారు అని. టైం మార్నింగ్ 8 అయ్యింది. ఇంట్లో హన్సీ శ్రీమంతం ఫంక్షన్ ఉంది. తన గుండెలపై ఉన్న సాధికను అప్పటికి 10 సార్లు లేపినా లేవక మరి ఇంత మృదువైన స్వరంతో పిలుస్తాడు ఇషిక్. ఏంజెల్ అంటూ. చాలా నిద్ర వస్తుంది బావా, ప్లీజ్ కాసేపు పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఈవేళ వదిన శ్రీమంతం రా, అది అయ్యాక పడుకో, అంతా నీ వల్లే. నువ్వు నన్ను అసలు సరిగ్గా పడుకోనివ్వటం లేదు అంటూ లేచి కూర్చొని జుట్టు కప్పు చూడుతూ కంప్లైంట్ చేస్తుంది సౌదిక. నేనా అంత అందంగా పుట్టేసి కోఆపరేట్ చేస్తుంటే ఎలా పడుకోనిస్తాను? ఆమె నడుము నిమురుతూ హస్కీగా అంటాడు ఇషిక్. కోఆపరేట్? నేను కోఆపరేట్ చేసే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నావు అని వెనక్కి తిరిగి అతని గుండెపై చిరుదెబ్బలు వేస్తుంది. ఏంటి లాగవే బాబు అని ఆమె 2 చేతులు పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. వదులు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని ఆ చేతుల్లో నుండి గింజుకుంటుంది సాధిక. ఎప్పుడు నేనేం చేయను ఆగు అని ఆమెకు ఉక్కు కగుల్లో బంధించి నుదుటిపై ముద్దు పెడతాడు. అతని పెదవులు నుదుటిని చేరేసరికి కొన్ని క్షణాలు కదలకుండా ఉండిపోతుంది ఆమె. ఇవాళ చాలా ముద్దుగా కనిపిస్తున్నావురా అని ఆమె బొగ్గలాగి వెళ్ళి రెడీ అవ్వు అంటాడు. సరే అని తల ఊపి బ్లాంకెట్ చుట్టుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. ఆకాశం అంతా పందిరి కాకపోయినా తన భార్యకి కావాల్సినంత ప్లేస్లో కూర్చునేలా మహారాణి చైర్ రెడీ చేస్తాడు శౌర్య. 7 నెలలే, కానీ ఆమె 9 నెలల కడుపుని మోస్తున్నట్టు ఫీల్ అవుతూ భారంగా ఉంటుంది సీతు. అతను చూసి 2 నెలలు అయిపోయింది. డైలీ ఏదో ఒక టైంలో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నా కానీ ఆమెకు శ్రీరామ్ పక్కన లేని లోటు బాగా తెలుస్తుంది. హన్సీ శ్రీమంతానికి తప్పకుండా వస్తాడు అని అందరికంటే ముందు రెడీ అయిపోయి అతని కోసం వేచి చూస్తూ ఉంటుంది సీతు. హనీ, ఏమయ్యింది? పదే పదే తన కడుపుని తడుముకుంటున్న భార్య కుర్చీలు సర్దుతూ అడుగుతాడు శౌర్య. ఏమో రావుడి, నాకు రోజు రోజుకి భారంగా ఉంటుంది.
శ్రీమంతంలో ఎక్కువసేపు కూర్చోలేవా? అలా అని కాదు, నా ఓపికను మించి కడుపును మోస్తున్నట్టు ఉంది. డాక్టర్ని అడిగాను, బేబీ పెరిగినా అలా ఉంటుందంట. నో ప్రాబ్లం. హా, అయ్యిందా రెడీ చేయడం? ఓకే డన్ అని ఆమెను తెరపరా చూస్తాడు శౌర్య. పింక్ పట్టు సారీ ఎల్లో కలర్ బార్డర్లో సూపర్ లైట్ వెయిట్ సారీ ఆమె ఒంటిపై ఇమిడిపోగా ఆమె మెడలో సన్నని లాంగ్ హారం మాత్రమే వేసి 2 చేతులకు మ్యాచింగ్ గాజులు వేసి క్లిప్ పెట్టి లీవ్ చేసిన హెయిర్ని లైట్ వెయిట్ గాజులు మూల చుట్టిన సింపుల్ పట్ వదిలేస్తాడు శౌర్య. 5వ నెలకి బొద్దుగా ఉండే శౌర్య చేసిన రెడీ అందం మరి ఇంత రెట్టింపు అవుతుంది హనీలో. ఆమె నిద్రపై స్లో మోషన్లో ముద్దు పెట్టి ప్రేమగా దగ్గరకు తీసుకొని ఇవాళ నాకే ప్రత్యేకంగా ముద్దు వచ్చేస్తున్నావు ఏంటి అని గట్టిగా ఆమె బొగ్గుపై మరో ముద్దు ఇచ్చేస్తాడు. ఆమెలో ఎనలేని ఆనందం. హాల్లోనే అతి తక్కువ బంధుమిత్రుల మధ్య హన్సీ శ్రీమంతం జరుగుతుంది. రౌడీ, అన్నయ్య ఇంకా రాలేదేంటి అని దిగులుగా శౌర్య షర్ట్ పట్టుకొని లాగుతుంది హన్సీ. వచ్చేస్తాను చిన్ను, నేను రాకుండా నీ స్పెషల్ డే కంప్లీట్ అవుతుందా? హా, రా అని 2 చేతులు చాపుతుంది అని ఫాస్ట్గా ఆమె దగ్గరకు వచ్చి హక్ చేసుకుని ఎమోషనల్ అయి ఆమె తలపై ముద్దు పెడతాడు శ్రీరామ్. ఇంత లేట్గానే వచ్చేది, నేను రావాలి కదా బొంగమూతి పెడుతోంది అని. నేను లీక్ దొరకలేదురా, బ్లెస్ చేయి శ్రీ అంటాడు శౌర్య. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి బావా అని పైకి లేచి సీతు కోసం చూస్తాడు శ్రీరామ్. ఆమె ప్రతాప్ గారి అతుక్కొని కూర్చొని భుజంపై తలవాలు చేసి శ్రీరామ్ తలుపుల్లో విహారిస్తూ అతను వచ్చింది కూడా అబ్జర్వ్ చేయదు. ఎవరి గురించో ఆలోచనలు ఆమె పక్కనే కూర్చొని అడుగుతాడు శ్రీరామ్. శ్రీ వచ్చేసావా అని ఎగ్జైటింగ్గా అతని చేతిని చుట్టేస్తుంది సీతు. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, రూమ్లోకి వెళ్దామా? నువ్వు వెళ్ళి వచ్చే అల్లుడు. సీతమ్మ ఆ మెట్లు ఎక్కి అన్నీ ఎక్కలేదు కదా, వస్తానంటే ఎత్తుకొని తీసుకువెళ్తామామా, నువ్వు మధ్యలో దూరకు అని బేలగా చూస్తాడు. ఆహా, సరే మీ ఇష్టం అని మీనాగారి పక్కకు వెళ్ళిపోతారు ప్రతాప్ గారు. సీతోని ఎత్తుకొని మీ శ్రీరామ్ తీసుకుని వెళ్తుంటే సాధ్వి చేతను పట్టుకొని మెల్లిగా తీసుకువస్తాడు రానా. ఎదురైన ఇద్దరు ఐఫేతో విష్ చేసుకుని ఒకరు భార్య సమేతంగా కిందకు వస్తారు. వదిన లుకింగ్ సో ప్రిటీ అనే కాంప్లిమెంట్ ఇస్తాడు రానా. వెంటనే రానా వంక మెరున చూస్తారు శౌర్య సాధ్వీలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.